రేయ్! ఆపరా! ఆ! రేయ్! ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేటి? నేనెవరినో నీకు తెలీదా? సారీ. నాకు తెలిసిపోయింది నువ్వు నా అంతరాత్మవే. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను ఇలా ఉన్నాను. ఇంతకీ ఎందుకొచ్చావు? ముందు ఆ ట్రైపాడు, మైకు పక్కన పడేయి. హుహు. కుదరదు. చెప్పించేయి ముందు ఆ ట్రైపాడు, మైకు పక్కన పడేయి. కుదరదు. నేను కంటెంట్ చేసి తీరుతాను. నువ్వు ఖాళీగా ఉంటే ఏటి చేస్తావు? కెరియర్ మీద ఫోకస్ చేస్తాను. నువ్వు నిజంగానే ఖాళీగా ఉంటే ఏటి చేస్తావు? నిజంగానే కెరియర్ మీద ఫోకస్ చేస్తాను. మరి బిజీగా ఉంటే? బిజీగా ఉన్నానంటే ఆల్రెడీ ఫోకస్డ్‌గా ఉన్నాననేగా. నీ రీచ్ కోసం జనాల జీవితాలతో ఆడుకుంటావురా? నీ రీల్స్ కోసం జనాలు టైం వేస్ట్ చేస్తావురా? రీలా? రెగ్యులర్‌గా కంటెంట్ క్రియేట్ చేస్తేనే వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్‌తో పాటు ఫాలోవర్స్ పెరుగుతారు. ఫాలోవర్స్, వ్యూస్ పెరిగితేనే కదా ఏదో రకంగా ఇన్‌కమ్ జనరేట్ అయ్యేది. సరే చేసుకో. రేయ్! ఏమైంది? ఇప్పటి వరకు వద్దన్నావు. ఇప్పుడు చేయమంటున్నావు. ఏం లేదు చేసుకో. రేయ్! ఏమైంది చెప్పు? నీకున్న ఫాలోవర్స్‌కి, నువ్వు చేసే కంటెంట్‌కి ఆ వచ్చే వ్యూస్ ఎంత? దానివల్ల ఎవ్వడికి ఏం గాదు. నువ్వు జేసుకో. Emotional damage